వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ముఖ్యమైనటువంటి జాబ్ నోటిఫికేషన్లు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మిగతా అంశాలైతే నేను అప్డేట్ చేస్తున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద మీరు సబ్స్క్రైబ్ బటన్ అయితే మరి సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి, తప్పకుండా అప్లై చేయండి. ఎన్టీపీసీలో అంటే మీకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద 5810 పోస్టులు అయితే మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. దానికి సంబంధించి మీకు జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఒక మంచి ఉద్యోగాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో పొందొచ్చు. సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ అంటే మీకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి అయితే అప్లికేషన్స్ అడుగుతుంది. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 5810 ఉద్యోగాలు మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అందులో మీరు చూడండి, కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ మంచి పోస్టులు అండి, 615 ఉన్నాయి. గూడ్స్ రైలు మేనేజర్ 3416 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి 921 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి 638 ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 ఉన్నాయి. టోటల్ మీకు 5810 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. రీజియన్ల వారీగా మనం ఖాళీలు చూస్తే మీకు అహ్మదాబాద్ రీజియన్లో 79 ఉంటే అజ్మీర్లో 345 ఉన్నాయి. బెంగళూరు రీజియన్లో 241, భువనేశ్వర్లో 231, బిలాస్పూర్ 864, చండీగఢ్ 199, చెన్నై 187, గువాహటి 56, గోరఖ్పూర్ 111, జమ్మూ శ్రీనగర్ 22, సికింద్రాబాద్లో మనకు 396 వేకెన్సీస్ ఉన్నాయి గమనించండి. తిరువనంతపురం 58, ప్రయాగరాజ్ 110 అయితే ఉన్నాయి. ఇవి మనకు వేకెన్సీస్ రీజియన్ల వారీగా అండి. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీరు గమనించండి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు కానివ్వండి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు కానివ్వండి, వాటికి మాత్రం డిగ్రీతో పాటు కంప్యూటర్లో మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. మిగతా పోస్టులకు అవసరం లేదు, ఓన్లీ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకే అవసరము గమనించండి. మ్యాక్సిమం పోస్టులు డిగ్రీతో ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ అనేది మనకి ఇక్కడ కట్ ఆఫ్ డేటు 1/1/2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలండి. వివిధ వర్గాలకు మీకు రిజర్వేషన్లో రిలాక్సేషన్ ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు రిలాక్సేషన్ కోసం గమనించండి. ఇక ప్రారంభ వేతనం నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఆర్ స్టేషన్ మాస్టర్ పోస్టులకు అయితే 35,400, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టుకి 25,500, ఇతర పోస్టులకు 29,200 అండి ప్రారంభ వేతనం. మీకు డిఏ కానివ్వండి, హెచ్ఆర్ఏతో కలిసి మాత్రం ఇంకా కాస్త సాలరీ ఎక్కువగానే ఉంటుంది గమనించండి. బేసిక్ పేనే ఇది మనకి. ఇక ఎంపిక విధానం వచ్చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందండి. 2 దశలలో మనం ఎగ్జామ్ ఫేస్ చేయాలి, టైర్ 1, టైర్ 2. ఇంకా మీకు క్లర్క్ పోస్టులకు అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ చివరిగా ఉండి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ స్టార్ట్ అయిపోయిందండి, 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది మనకి. లాస్ట్ డేట్ దరఖాస్తు ఫీ చెల్లించడానికి నవంబర్ 22, 2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏమైనా అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వరకు అయితే అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మాత్రం 20 నవంబర్ వరకే మీరు పేమెంట్ చేయాలండి. అప్లికేషన్ ఒక ఫీ చెల్లించడానికి 22 ఉంది, అప్లై చేయడానికి మాత్రం 20 వరకు మీకు ఆన్లైన్ దరఖాస్తులకి లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ వచ్చేసి www.rrbapply.gov.in ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మిస్ చేయకండి, సీరియస్గా ప్రిపేర్ కండి, ప్లాన్ ప్రకారం ప్రిపేర్ కండి. మన ఛానల్లో 3000కు పైగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు జనరల్ స్టడీస్, జీకే మొత్తం కవర్ అవుతుంది. సో అవి కూడా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి కాన్సెప్ట్ వస్తుంది. మరి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే నేను తప్పకుండా అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.